హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై చార్ధామ్ ట్రిప్. ఈరోజు అస్సలైన మజా అదేనండి. లైఫ్లో ఫస్ట్ టైం చేపరెక్కబోతున్నాను. వెరీ వెరీ ఎక్సైటెడ్. చాలా బాగా అనిపిస్తుంది. నాకు చాలా ఎక్సైటింగ్ ఉంది. ఎలా ఉంటుంది, అసలు భయం వేస్తుందా ఏంటి అని. సో చూసేయాలంటే ఫాలో మీ. ఈరోజు మా డే 2 అంటే అసలైన యాత్ర మొదలవుతుందన్నమాట. మేము డెహ్రాడూన్ హోటల్లో చెక్అవుట్ చేసేసి యమునోత్రికి బయలుదేరుతున్నాం. ఇదిగో ఇలా ఏవియేషన్ సెంటర్కి అయితే వచ్చేసాం. హెలికాప్టర్ ట్రావెల్కి ముఖ్యమైన కండిషన్స్ ఏమిటంటే వెయిట్. అవునండి, టోటల్గా 6 మెంబర్స్ ఉంటారు ఒక హెలికాప్టర్లో. యావరేజ్ వెయిట్ వచ్చేసి 75 kgs అనమాట. అంటే ఫ్యామిలీ ఆఫ్ 2 మెంబర్స్ కలిపి 150 kgs వరకు ఉండొచ్చు. ఇప్పుడు మాత్రం వెయిట్ ఎంత తక్కువ ఉంటే అంత బెటర్ అనిపిస్తుంది. మన వెయిట్లు చెక్ చేసి, బ్యాగ్ వెయిట్లు చెక్ చేసి మొత్తానికైతే ఓకే చేస్తారు. బ్యాగ్ మాత్రం 5 kgs కంటే ఎక్కువ పెట్టి పరిస్థితిలో కూడా ఉండకూడదు అనమాట. మనము మ్యాక్సిమం 75 kgs. 8:30 వరకు ఇక్కడ వచ్చేస్తే ఇప్పుడు హెలిప్యాడ్ దగ్గరికి తీసుకెళ్తారు. మనని చెక్ చేసి అంతా అప్పుడు వెయిట్, బ్యాగ్ వెయిట్, మన వెయిట్ అంతా చెక్ చేసి హెలిప్యాడ్ దగ్గరికి తీసుకెళ్తారు అనమాట. సో గోయింగ్ టు హెలిప్యాడ్ ఏరియా. అలాగే మన లగేజ్ కూడా ఓన్లీ 5 kgs మాత్రమే ఉండాలి. అది కూడా వాళ్ళు ప్రొవైడ్ చేసే డఫెల్ బ్యాగ్లోనే పెట్టుకోవాలన్నమాట. అది కాకుండా 1 kg లిమిట్లో ఒక హ్యాండ్ బ్యాగ్ కూడా తీసుకోవచ్చు. బట్ అది మన వెయిట్లో కౌంట్ అవుతుంది. అలాగే మనం వేసుకునే జాకెట్స్, షూస్, గ్లౌజెస్, గాగుల్స్ ఇవన్నీ కూడా మన వెయిట్లోనే కౌంట్ అవుతాయి అనమాట. మా ట్రావెల్ ఏజెంట్ మాకు బిఫోర్ నైటే గైడ్ చేశారు. దాని ప్రకారం మేము ప్రిపేర్ అయిపోయాము. మాకు డఫెల్ బ్యాగ్స్ కూడా బిఫోర్ నైటే ఇచ్చేసారు. సో మేము అందులోనే లగేజ్ పెట్టేసుకొని ఎక్స్ట్రా బ్యాగేజ్ మాత్రం వాళ్ళే తీసేసుకొని ఒక క్లోక్ రూమ్లో పెట్టేశారు. రిటర్న్లో మళ్ళీ మేము కలెక్ట్ చేసుకుంటాము. మేము చెక్ ఇన్ అయితే అయిపోయాము. పోస్ట్ చెక్ ఇన్ ఇక్కడ కొన్ని ఫుడ్ ఆప్షన్స్ అండ్ బెవరేజ్ ఆప్షన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. కావలసిన వారు తినొచ్చు. మేము హోటల్లోనే బ్రేక్ఫాస్ట్ చేసేసి బయలుదేరాము కాబట్టి మేమైతే ఎప్పుడెప్పుడు హెలికాప్టర్ ఎక్కాలా అని వెయిటింగ్. మేమైతే హెలికాప్టర్ ఎక్కడానికి ఇలా రెడీ అయిపోయాము. జాకెట్, గాగుల్స్, ఇయర్ ప్లగ్స్, సౌండ్ ఎక్కువ వస్తుందేమోనని ఇయర్ ప్లగ్స్, ప్లస్ వాళ్ళు ఇచ్చిన ఐడి కార్డు అండ్ దిస్ ఈజ్ లైక్ బోర్డింగ్ పాస్ అనమాట. ఇక్కడ సెక్యూరిటీ చెక్ అవుతుంది. ఇది చూపించిన తర్వాత మన సెక్యూరిటీ చెక్ అయిపోయిన తర్వాత మనం హెలిప్యాడ్ ఏరియాకి వెళ్ళబోతున్నాం. వెరీ ఎక్సైటెడ్. వచ్చేయండి. Are you excited? Yeah! కో-పైలట్ ప్లేస్లో ఎక్కుతున్నాను. కో-పైలట్ ప్లేస్లో ఎక్కాలంటే సన్నగా ఉన్నాను. ఆ శుభ సమయం వచ్చేసింది. ఇదిగో ఇలా మా హెలికాప్టర్ దగ్గరకు వచ్చేసాము. జమ్మూనే స్టార్ట్ అయిపోయింది. డెహ్రాడూన్ అయితే దాటేస్తుంది. మధ్యలో ఇలా పెద్ద పెద్ద కొండలు, గుట్టలు, జలపాతాలు ఒకటేమిటి అన్నింటిని చూస్తూ ఇలా మంచు కొండలను కూడా చూస్తూ ఫైనలీ యమునోత్రి బేస్ క్యాంప్ కర్సలి విలేజ్కి అయితే చేరుకున్నాము. ఇప్పుడే దిగాము. అసలు ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతిదీ చాలా అందంగా అనిపిస్తుంది. వావ్, వాట్ అన్ ఎక్స్పీరియన్స్. అసలు హెలికాప్టర్లో నుంచి కిందకి చూస్తుంటే అసలు కొండలు, గుట్టలు, చెట్లు, అసలు మధ్యలో గ్లేషియర్స్, లాస్ట్కి మంచు కొండలు కూడా కనిపించినాయి. అసలు సృష్టి చాలా విచిత్రమైంది. భగవంతుడు అయితే చాలా గ్రేట్ అనిపించింది అనమాట. చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఫ్రెండ్స్. కంపల్సరీగా ప్రతి ఒక్కళ్ళు అనుభవించాల్సిన ఎక్స్పీరియన్స్ ఇది. సో ఇక్కడ మేము హెలిప్యాడ్ దిగేసి మేము రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాము. ఇలా ఈ కొండల మధ్యలో పచ్చని ప్రకృతి మధ్యలో విహరిద్దాం. వచ్చేయండి. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? బడియా. आज वेदर भी बहुत बढ़िया है. ఇక్కడ ఏంటో ప్రతిదీ అందంగా అనిపిస్తుంది. ఆ రాళ్ళు చూడండి ఎంత బాగున్నాయో. హాయ్, నామ్ క్యా హై ఆప్కా? హాయ్ క్యూటీ, హాయ్. అలాగే నేను లోకల్ క్యూటీస్ని కూడా చూశాను. ఎంత ముద్దుగా ఉన్నారో చూడండి. ఇవే డోలీ. బాయ్. కర్సలీలో మేము ఈ హోటల్లో స్టే చేస్తున్నాము. ఇదిగోండి, మేము ఈ 2nd ఫ్లోర్లో ఉన్న రూమ్ తీసుకున్నాము. ముందు కూడా చాలా స్పేషియస్గా ఉంది. కిడ్స్ ఉంటే బాగా ఎంజాయ్ చేయొచ్చు.
రూమ్ కూడా క్వైట్ గుడ్ అండ్ స్పేషియస్ అండి. బట్ ఒకటి అనిపించింది, ఈ ఫ్లోరింగ్ ఇలా కాకుండా వుడెన్ కానీ కార్పెట్ కానీ ఉంటే బాగుంటుంది, కంఫర్టబుల్గా అనిపించింది. ఎందుకంటే ఇది చాలా చలి ప్రదేశం కదా, అందుకని. మేము రూమ్లో లగేజ్ పెట్టేసి యమునోత్రికి బయలుదేరుతున్నాం. కర్సలి విలేజ్ చాలా ఆహ్లాదకరంగా ఉంది. పీపుల్ ఆర్ వెరీ ఫ్రెండ్లీ. ఇది యమునోత్రి. మేము ఇలా ఫుడ్ ప్యాకెట్స్ తీసుకొని ఇలా జర్కిన్స్ అన్నీ రెడీ చేసుకొని మేము ఇప్పుడు యమునోత్రి పైకి వెళ్తున్నాం. ఆల్మోస్ట్ 6 hours పడుతుందంట మాకు ట్రావెల్. అందుకనే ఫుడ్, హ్యాండ్ బ్యాగ్లో కొంచెం వాటర్, బిస్కెట్స్ అన్నీ రెడీ పెట్టుకున్నాము. ఇక్కడ నుంచి మేము డోలీలో వెళ్ళాలన్నమాట. ఇది యమునోత్రి. చాలా అంటే చాలా బాగుంది విలేజ్. చాలా ప్రకృతి మధ్యలో ఇలా చాలా ఆహ్లాదకరంగా ఉందన్నమాట. ఇక్కడ నుండి యమునోత్రికి ఆల్మోస్ట్ 6 kilometers ఉంటుంది. ఇక్కడ 4 ఆప్షన్స్ ఉంటాయండి. ఒకటి ఏంటంటే ట్రెక్ చేసుకుంటూ వెళ్ళొచ్చు, ఇంకొకటేమో పిట్టు ఉంటుంది, బుట్టలాగా ఉంటుంది, ఒక పర్సనే మోసుకొని తీసుకెళ్తారు. జనరల్గా పిల్లలకి అది అడ్వైజబుల్ అని చెప్పొచ్చు. అలాగే హార్స్ ఉంటుంది, నెక్స్ట్ డోలీ ఆప్షన్ కూడా ఉంటుంది. మాకు మా ఏవియేషన్స్ వాళ్ళు డోలీ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు. సో ఇప్పుడే మా డోలీ స్టార్ట్ అవుతుంది. ఇటుపక్క కొండలు, ఇటుపక్క బస్సులు, ఇటుపక్క ఊర్లు, సేఫ్టీ గేర్తో కూడా మా డోలీ స్టార్ట్ అయింది. హాయ్, గోయింగ్ టు యమునోత్రి, హ్యాపీ జర్నీ. ఇలా వెళుతూ వీడియోస్ క్యాప్చర్ చేస్తూ మా డోలీ పర్సన్స్ లంచ్ కోసం ఇక్కడైతే బ్రేక్ తీసుకున్నాము. ఇక్కడ ఏం ఫుడ్ స్పెషలా అని చూస్తుంటే ఇదిగో ఇదేదో లోకల్ స్పెషల్ స్వీట్ అంట. బట్ తినే అంత సాహసం అయితే నేను చేయలేదు. అలా కొద్దిగా ముందుకు వెళితే ముక్క బుట్టగా అనిపించాయి అనమాట. ఇంకెందుకు ఆలస్యం, హ్యాపీగా తినేసాం. చాలా చాలా టేస్ట్ ఉన్నాయి. నేను మీకు ఆల్రెడీ చెప్పినట్టు దీన్ని పిట్టు అంటారని చెప్పాను కదా, ఇది కూడా ఎక్కితే ఎలా ఉంటుందో అని ఆ ఎక్స్పీరియన్స్ కూడా చూసేసా. అక్కడ పిట్టు వాళ్ళు నన్ను అడుగుతున్నారనమాట, మీరు పిట్టు ఎక్కండి, పిట్టు ఎక్స్పీరియన్స్ చేయండి అంటుంటే అది కూడా ఎక్కేసా. సో మా డోలీ అయితే రీస్టార్ట్ అయింది. కొద్ది దూరం వెళ్ళగానే ఇక్కడ రిజిస్ట్రేషన్ కౌంటర్ అంట, మన డీటెయిల్స్ అన్ని సబ్మిట్ చేయాలని చెప్పారు. తర్వాత మళ్ళీ రీస్టార్ట్ అయ్యాము. పైకి వెళుతున్న కొద్ది ప్రకృతి రమణీయత వర్ణనాతీతం. ఒక పక్క కొండలు మరియు జలపాతాలు, టువర్డ్స్ ద ట్రావెల్ వాటర్ సౌండ్ వస్తూనే ఉంటుందండి. అది యమునా నది ప్రవాహం అనమాట. మధ్యలో ఒక 1 kilometer అని నడుద్దామని ఇక డోలీ దిగి నడుచుకుంటూ వస్తున్నాము. ట్రెక్కింగ్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఇప్పుడే కొంచెం వర్షం కూడా పడుతున్నట్టు అనిపిస్తుంది. మరి పడుతుందేమో చూడాలి. ఇది చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండి. మధ్యలో డోలీ తీసుకున్నా కానీ మధ్యలో ఒకసారి దిగి కంపల్సరీ అట్లీస్ట్ 1 kilometer అయినా సరే నడవండి. ఇలా చెర్రీస్ తినుకుంటూ హస్బెండ్తో పాటు చెట్టపట్టాలు వేసుకొని నడుస్తూ ఉంటే అసలు ఈ చల్లని ప్రకృతిలో ఎంత బాగుందో. అసలు నాకు డోలీ కంటే అసలు ఇట్లా నడిస్తేనే బాగుంది. మీకు అనిపిస్తుంది? చాలా బాగుంది అసలు. న్యాచురల్ చెర్రీస్ వితౌట్ ఎనీ కెమికల్స్ ఎనీ. వావ్ వావ్. పచ్చని ప్రకృతి మధ్య నడవటం చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. చాలా చాలా బాగుంది. ఒక 2 kilometers తర్వాత ఈ బ్రిడ్జ్ అయితే వచ్చింది. అసలు యమునా నది నీళ్ళు ఎంత స్వచ్ఛంగా ఉన్నాయో చూడండి. కొంత దూరం పోయిన తర్వాత మేము డోలీ దిగి ఆల్మోస్ట్ ఒక 2 kilometers అయితే నడిచాము. చాలా బాగుంది అలా నడుస్తూ ఉంటే. మళ్ళీ మేము మా డోలీ ఎక్కి గుడికి దగ్గరగా వచ్చేసాం. ఆల్మోస్ట్ మాకు 4 hours పట్టింది. మేము డోలీలో వచ్చాము, మధ్యలో నడిచి వచ్చాము. సో ఇప్పుడే వచ్చాము టెంపుల్కి. ఇదిగోండి, ఇదే యమునా మాత ఆలయం. ఇక యమునోత్రి చరిత్ర చాలా పురాతనమైనదే. ఇది హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన క్షేత్రాలలో ఒకటి. ఇది యమునా నది ఉద్భవ స్థలం. యమునాదేవి సూర్య భగవానుడి కూతురు, యమధర్మరాజు చెల్లెలు. ఇక్కడ సూర్య దేవాలయం కూడా ఉంటుంది. ఇక్కడ ఉష్ణకుండ్ మరియు అగ్నికుండ్ అనే 2 హాట్ స్వింగ్స్ కూడా ఉంటాయి. ఉష్ణకుండులో భక్తులు స్నానమాచరిస్తారు, అలాగే అగ్నికుండ్లో అన్నప్రసాదం ఇస్తారు. మేము వచ్చిన రోజు చాలా రద్దీ ఉందండి. ఇదిగోండి, ఇది రెగ్యులర్ లైన్ అనమాట. ఈ గ్రిల్స్లో నుంచి లోపలికి వెళ్తే విఐపి దర్శనాలు. ఇక్కడ స్పెషల్ పూజలు కూడా నిర్వహిస్తున్నారు. ఉష్ణకుండ్లో దిగి స్నానం ఆచరించలేని వారి కోసం ఈ లోపల ఉన్న ఈ చిన్ని ఉష్ణకుండ్లోని వాటర్ తల మీద చల్లుకోవచ్చు. తర్వాత యమునామాత దర్శనం చేసుకోవాలి. ఈ గుడి కేవలం 6 నెలలు మాత్రమే ఓపెన్ ఉంటుందండి.
తర్వాత సూర్య భగవానుని కూడా దర్శించుకొని ఆ తర్వాత అగ్నికుండిని కూడా దర్శించుకొని ఇక్కడ పూజ చేయించుకొని అన్నప్రసాదాన్ని కూడా మేము స్వీకరించాము. ఈ అన్నాన్ని ఆరబెట్టేసి మనం ఇంటికి వచ్చాక ప్రసాదంలాగా పంచవచ్చు. అలాగే మనం తినే బియ్యంలో కూడా కలుపుకోవచ్చు. యమునామాత ఆలయానికి ఈ బంతిపూల అలంకరణ చాలా చాలా ప్రత్యేకంగా అనిపించింది. అసలు ఇంత పైన ఉన్న ఈ ఆలయానికి ఇలా అలంకరణ చేయడం అనేది చాలా కష్టతరమైందండి, కానీ చాలా బాగా చేశారు. అలాగే ఆలయంకి వెళ్ళే దారిలో ఇలా అన్ని స్టాల్స్ ఉన్నాయి. ప్రసాదాలు అలాగే పూజ సామాగ్రి అమ్ముతున్నారు. చక్కని దర్శనం తర్వాత మేము రిటర్న్ అయితే స్టార్ట్ అయ్యాము. అయితే మాతో పాటే వర్షం కూడా స్టార్ట్ అయింది. వేరే దారి లేక రెయిన్ కోట్స్ని తీసుకొని బయలుదేరాము. అసలు ఫుడ్ కోసం కూడా ఎక్కడ ఆగలేదు. ఇలా బిస్కెట్స్, ప్రోటీన్ బార్స్ తోని కడుపు నింపుకున్నాము. ఎస్పెషల్లీ పైనుంచి కిందకి దిగేటప్పుడు పిట్టు వాళ్ళు, హార్స్ వాళ్ళు, డోలీ వాళ్ళు చాలా చాలా ఫాస్ట్గా వస్తారండి. కొద్దిగా నడిచే వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళకి తగలకుండా పక్క నుంచి నడుస్తూ ఉండాలన్నమాట. అసలు అంత వర్షంలో కూడా మా డోలీ వాళ్ళు ఎంత ఫాస్ట్గా నడుస్తున్నారంటే కొంచెం బ్రేక్ తీసుకున్నంటే కూడా వాళ్ళు వినట్లేదు. మాకు కూడా అసలు ఆకలి అనిపించలేదు. మేము ఎక్కడ కూడా ఫుడ్ కోసం కూడా ఆగలేదు. కానీ ఎంత ఫాస్ట్గా కిందకి వెళ్తే అంత మంచిది అన్నట్టుగా ఫాస్ట్గా అయితే కిందకు వచ్చేసాము. అసలు ఒక్క సినిమా కనిపిస్తుంది అని కూడా 2-3 సినిమాలు కనిపించినాయి. చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. మంచిగా పెద్ద వర్షము, అక్కడ ఫుల్ జనము, తోసుకోవడము, అరుచుకోవడము, సో ఇట్లాంటివన్నీ జరిగినాయి. బట్ ఇట్స్ ఎ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. దిస్ ఇస్ మై టోటల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ యమునోత్రి. అసలు ఇప్పటి వరకు మాకు ఆకలి కూడా తెలియలేదు, ఎందుకంటే ఎప్పుడు కిందకు వచ్చేద్దామా అనుకుంటున్నాము. అలాగే అనుకొని కిందకు వచ్చేసాము. ఇదిగోండి ఇప్పుడే మ్యాగీ ఆర్డర్ చేసాము. ఈ చల్లని వెదర్లో హాట్ మ్యాగీ తినేద్దాం. సో ఈరోజు మేమైతే హోటల్లో నైట్ స్టే చేసి రేపు మార్నింగ్ గంగోత్రికి వెళ్ళబోతున్నాము. సో గంగోత్రి విశేషాలు ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? స్టే ట్యూన్ విత్ కళాగొండెల. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మమ్మల్ని డోలీలో మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు తిప్పింది వీళ్ళే అనమాట. ఒక్కొక్క డోలీకి 4 మెంబర్స్ ఉంటారు, టోటల్గా 8 మెంబర్స్. థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ సో మచ్.